నేటి ముఖ్యాంశాలు. 5K రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఆర్డీఓ శ్రీనివాసరావు. శరీరంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ మరీ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండరాదు. విజయసాయి హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గౌడ్. కోకట్ చెక్ డ్యాంలో గుర్తు తెలియని శవం లభ్యం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఓటరు అవగాహన చైతన్యం కోసం తాండూర్ ఇందిరా చౌక్ నుండి సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు, తిరిగి సెయింట్ మార్క్స్ పాఠశాల నుండి ఇందిరా చౌక్ వరకు 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం 6:30 తాండూర్ ఆర్డీఓ శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలని, ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు. 5K రన్ పూర్తి అయిన అనంతరం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, తాండూర్ పట్టణ సిఐ సంతోష్ కుమార్, తాండూర్ రూరల్ సిఐ అశోక్ కుమార్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకునే విధంగా కృషి చేయాలి. కనుక ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకున్నాము. ఈ యొక్క 5K రన్ కార్యక్రమం పాల్గొన్నటువంటి రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు నా యొక్క అభినందనలు, నా యొక్క ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. అందరం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అనే నినాదంతో మనమందరం కూడా ఒకే తాటిపై ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను కొన్ని స్లోగన్ చెప్తాను, మీ అందరూ కూడా దయచేసి వినండి. నిజాయితీగా ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, రక్తపాతం లేని యుద్ధం ఓటింగ్, రక్తపు మధు అందరూ దయచేసి చేతులు ముందుకు పెట్టండి. ఓటరు ప్రతిజ్ఞ. ఓటరు ప్రతిజ్ఞ. భారతదేశ పౌరుడైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. 18 ఏళ్ళు నిండిన యువతకు అందిన ఈ 15 ఏళ్లకు తీసుకునే సొంత నిర్ణయమే సాదా సీదా కాదిరి ఓటు ప్రధానమైన
చేతుల్లో బుల్లెట్ గిరిబాసు పేరుకుపోయిన అవినీతి చెగలు అంత ముందటట్టు అవినీతి ఆలోచనతో ఓటుతోని కొట్టు ఈ సమాజాన్ని ప్రగతికి చోటు ప్రగతికి చోటు ఓటు 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 ప్రశ్నించే ఆయుధం అవినీతి ప్రగతికి చోటు ఓటు మధ్యాయుధం ఓటరుగా నమోదు చేసుకోండి. ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటే మన ఆయుధం. మనిషి శరీరంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ మరియు ప్లేట్ లెవెల్స్ మరి ఎక్కువగాను తక్కువగాను ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ లేదా హార్ట్ స్ట్రోక్ లాంటి జబ్బులు వస్తాయని, అందుకు డాక్టర్ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ వైద్యులు విజయసాయి ఆసుపత్రి డైరెక్టర్ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. చిన్న చిన్న టెస్టులు చేయించుకొని హెమోగ్లోబిన్ అదుపులో పెట్టుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సిగరెట్ స్మోకింగ్ చేసే వారికి బ్లడ్ లో ఆక్సిజన్ తగ్గిపోతుందని మరియు జన్యులోపం ఉన్న వారికి కూడా ఇలాంటి జబ్బులు సమస్యలు ఉంటాయని డాక్టర్ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. మనకి తెలియకుండానే చాలా మందికి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి బాడీలో. ఇది చాలా కామన్ డిజార్డర్. దీన్ని పాలిసైథీమియా వీరా అని అంటారు. మనము యూజువల్గా సిబిపి లెవెల్స్ ఎప్పుడన్నా చెక్ చేసుకున్నప్పుడు మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్, ప్లేట్లెట్ లెవెల్స్, టోటల్ కౌంట్స్ కానీ ఉన్నదానికంటే చాలా ఎక్కువ లెవెల్స్ కానీ ఉన్నప్పుడు మనము దీన్ని పాలిసైథీమియా అని అంటాం అన్నమాట. ఇది యూజువల్గా మనకి సిమ్టమ్స్ కానీ దానికి ఏమీ తెలియవు బయటికి. ఇటువంటప్పుడు మనకి ఎసిమ్టమాటిక్గా ఉన్నప్పుడు మనం యూజువల్గా టెస్టులు చేసినప్పుడు బయటపడుతూ ఉంటుంది. లేదంటే ఎక్కువ హిమోగ్లోబిన్ అయిపోయి రక్తం చిక్కగా అయిపోయి ఎక్కడక్కడ బ్లాక్ అయితే కానీ స్ట్రోక్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పటికప్పుడు హిమోగ్లోబిన్ చెక్ చేసుకొని దాన్ని అదుపులో పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. దీనికి పాలిసైథీమియా యూజువల్గా రావడానికి ఆస్కారం దేనికి ఉంటుందంటే యూజువల్గా స్మోకర్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. స్మోకింగ్ చేసే వాళ్ళకి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి
మనకు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. అది ఒక రీజను. ఇంకో రీజన్ ఏంటంటే జన్యుపరంగా, అంటే మనకి జన్యు లోపం వల్ల బ్లడ్ ఆటోమేటిక్గా మన బోన్ మ్యారో రీజన్స్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట మనకు తెలియకుండానే. సో ఈ 2 రీజన్స్ వల్ల మనకి పాలిసైథీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము ఇలాంటప్పుడు మనము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా కామన్ డిజార్డరు అండ్ ప్రివెంటబుల్ డిజార్డర్ అనమాట. మనకి యూజువల్గా ట్రీట్ చేసేయచ్చు దీన్ని. మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అదుపులో పెట్టుకుంటే మన ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో దీన్ని ఎలా ట్రీట్ చేయాలనేది కూడా ఉంటుంది. మనం యూజువల్ ఇట్లా బ్లడ్ అనేది మనం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి మనము స్టేజ్డ్ వినిసెక్షన్ అంటాం అనమాట. సో వినిసెక్షన్ చేసేసుకొని మనం బ్లడ్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్గా మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ఫాలో అప్ చేసుకోవాలి. ఇంకోటి ఇలా జన్యుపరంగా వచ్చేదానికి కొన్ని వేరే టెస్టులు ఉంటాయి అన్నమాట. అదే HLA, B27 లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇటువంటి కండిషన్స్లో కూడా తగిన మాత్రలు కూడా ఉంటాయి. హైడ్రాక్సియోర్ అని అలాంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ఇదన్నమాట. అది జన్యుపరంగా వచ్చే లోపం ఏంటంటే జాక్టివ్ మ్యూటేషన్ అని ఉంటుందన్నమాట. ఆ జాక్టివ్ మ్యూటేషన్ ప్యానల్ చేసుకుంటే మనకి జన్యుపరంగా వచ్చిందా లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల స్మోకింగ్ రిలేటెడ్ కానీ ఈవెన్ కిడ్నీస్లో క్యాన్సర్ ఇరిథ్రోపాయిటిన్ లెవెల్స్ ఎక్కువైనా కూడా మనకి ఈ జబ్బు వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీకు ఏమన్నా ఏసిమ్టమాటిక్ ఉంటుంది, బట్ యూజువల్గా మనం చెక్ చేసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ ఎక్కువ అనిపించినప్పుడు తగినగా ఎంత జల్దీ అయితే అంత త్వరగా మనకి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని తగ్గ అడ్వైస్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో కానీ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన యాలాల్ మండలం కోకట్ గ్రామంలో చోటు చేసుకుంది. కోకట్ శివారులో గల చెక్ డ్యాం లో మృతదేహం కనిపించిందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 35 నుండి 40 సంవత్సరాల వయసు ఉంటుందని, ఒంటిపై నలుపు రంగు టీషర్టు, కాకి రంగు పాయింట్, తెల్లటి జుట్టు ఉందని గుర్తుపట్టిన వారు యాలాల్ ఎస్ఐకి తెలపాలని ఎస్ఐ శంకర్ సూచించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable